ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి. ఏలూరు జిల్లా పోలవరం. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ సురేష్ కుమార్ సూచించారు. శనివారం పోలవరంలో స్థానిక సబ్ డివిజన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని, నియోజకవర్గంలో 50 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 300 మంది పోలీసు బలగాలను, 180 మంది ప్రత్యేక పోలీసు బలగాలను బందోబస్తు కోసం పనిచేయనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ప్రచార కార్యక్రమాలు శనివారం సాయంత్రం 5 గంటలతో ముగుస్తాయని అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రచారాలు నిర్వహించినా, మద్యం, డబ్బు పంపిణీ, ఓటర్లను ప్రలోభపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ప్రవర్తిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాపాడుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో కొయిదా సమీపంలో కాకీసునూరుపేట, పకపేరంటాలపల్లి గ్రామాల ఇతర ఓటర్లకు రవాణా సౌకర్యం లేదని, గోదావరిపై పడవలపై వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందని, నెట్వర్క్లు పనిచేయవని, ఆ ప్రాంతాల్లో శాటిలైట్ ఫోన్లు వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ మధుబాబు, ఎస్ఐ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎక్కడ కూడా గుంపులుగా జనం గుమిగూడి ఉండరాదు. ఎవరైనా ఓటు స్లిప్పు ఉన్నవాళ్ళు మాత్రమే స్లిప్పు తీసుకొని, ఆల్రెడీ బిఎల్ఓలు ప్రతి ఇంటికి బూత్ లెవెల్లో స్లిప్పులు పంచడం జరిగింది. ఎటువంటి రాజకీయ పార్టీలు కానీ, కార్యకర్తలు కానీ ఎవరు ప్రజలకి ఇళ్ళకి తీసుకెళ్లి స్లిప్పులు ఇవ్వడం కానీ, ఇవన్నీ చేయడం కానీ ఎటువంటి పరిస్థితులు చేయకూడదు. ఎన్నికల కమిషన్ డిపార్ట్మెంటే ప్రతి ఓటర్కి ఇంటికి బూత్ లెవెల్ అందరికీ ఓటర్ స్లిప్పులు ఇప్పటికీ కంప్లీట్గా పంచడం జరిగింది. కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు అందరికీ ఆల్మోస్ట్ 95% అయిపోయింది. ఈ మిగతా కూడా ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఎటువంటి వాహనాల్లో కూడా ఓటర్ని చేరవేయటం అనేది ఎన్నికల నిబంధనల ప్రకారం నిషేధం. కాబట్టి ఎవరైనా ఓటు ఉపయోగించుకోవాలనుకుంటే వాళ్ళ సొంత వాహనంలో వెళ్ళి అక్కడ వాహనం పార్కింగ్లో పెట్టుకొని ఓటేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఈ మొబైల్ ఫోన్ను ఎవరు పోలింగ్ బూత్లోకి ఎటువంటి పరిస్థితుల్లో ప్రవేశించకూడదు. మొబైల్ ఫోన్ ఎవరైనా తీసుకెళ్తే బయట వాళ్ళు ఎవరికన్నా ఇచ్చి, లేదా కొంతమంది ఇంటి దగ్గర పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. కానీ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి మొబైల్ ఫోన్తో లోపలికి వెళ్ళడం అనేది నిషేధించబడింది. అక్కడంతా ఆల్మోస్ట్ అన్ని సమస్యాత్మక గ్రామాలు, మన పోలవరం నియోజకవర్గంలో మొత్తం 50 సమస్యాత్మక గ్రామాలుగా పోలింగ్ స్టేషన్ గుర్తించడం జరిగింది. అన్ని చోట్ల ఈ ఆర్మూడ్ ఫోర్స్తో బందోబస్తు ఏర్పాటు చేశాము. మొత్తం పటిష్టంగానే బందోబస్తు అంతా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి మొత్తం 44 రూట్లు ఉన్నాయి. పోలవరం నియోజకవర్గంలో రూట్ మొబైల్స్ 44 ఉన్నాయి. 44 వాహనాలు కూడా VHF సెట్ ఉంటుంది, తర్వాత మైక్ సెట్ ఉంటుంది, తర్వాత కొన్ని చోట్ల నెట్వర్క్ పని చేయకపోతే కూడా సిమ్ కార్డు తీసుకుని కూడా అవి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంతకుముందులాగా పోలింగ్ బూత్ దగ్గరలో ఈ టెంట్ వేసుకొని, కుర్చీలు వేసుకొని రాజకీయ పార్టీ వాళ్ళు కూర్చొని స్లిప్పులు రాయడం కానీ అట్లాంటివి ఈసారి లేదు. పూర్తిగా నిషేధించడం అయింది. ఎక్కడ కూడా టెంట్ వేయడం కానీ, కుర్చీలు వేయడం కానీ జరగదు. ఎక్కడన్నా ఉంటే మాత్రం ఇమీడియట్గా అవి సీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా 100 మీటర్ల దూరంలో అంత లైన్లు అంతా గీస్తారు. అంటే అంతవరకు అది దాటి స్లిప్ ఉన్న వాళ్ళు రావాలి. అవతల కూడా జనాలు ఉండాలని కాదు. అది దాటి పోలింగ్ బూత్ రావాలంటే ఖచ్చితంగా స్లిప్ ఉన్నవాళ్ళు, ఓటు ఉన్నవాళ్ళు మాత్రమే పోలింగ్ బూత్లోకి రావాలి. ఆ తర్వాత గాంధీ షాపులు కూడా ఈరోజు నుంచి సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఎక్కడ రిక్టర్ అమ్మకాలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఎక్కడ జరగకూడదు. ఏమైనా జరిగితే కూడా మాకు సమాచారం ఇస్తే ఖచ్చితంగా వాటి మీద సీజ్ చేయడం జరుగుతుంది, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఓటు వేయడానికి మా డిపార్ట్మెంట్ తరఫున మా ఎస్పీ మేడం గారు, మన ఏలూరు ఎస్పీ మేడం మేరీ ప్రశాంత్ గారు ఉత్తర్వుల మేరకు అన్ని సమస్యాత్మక గ్రామాల్లో కూడా ఈ కేంద్ర బలగాలతో, సాయుధ బలగాలతో మార్చ్ పాస్ చేయడం, అంతా అందరి చుట్టుపక్కల ప్రచారం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే కొన్ని చోట్ల ఓటింగ్కి రావడానికి ప్రజలు భయపడే వాతావరణం ఉంది. కానీ మన ఏరియా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా నిర్భయంగా, స్వేచ్ఛగా ఎవరి ఓటు హక్కు వాళ్ళు ఉపయోగించుకునే విధంగా
వాతావరణం పోలీస్ డిపార్ట్మెంట్ కల్పించబడింది. ఇంకా ఎలక్షన్ ఏజెంట్లు కానీ ఎవరు కూడా ఒక్క క్యాండిడేట్ కానీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కానీ ఓటింగ్ సరళిని చూసుకోవడానికి లోపలికి వెళ్ళాలి, కానీ లోపలికి వెళ్ళి క్యాండిడేట్లు లోపల కూర్చోడానికి వీల్లేదు. ఏజెంట్లు కూడా మార్నింగ్ 5:30, 6 కల్లా మాక్ పోలింగ్ జరుగుతుంది. ఒక 15 నిమిషాలు మాత్రమే మార్జిన్ టైం ఉంటుంది. ఏజెంట్లు ఆ టైంలో అక్కడ ఉండాలి. 15 నిమిషాల లోపు ఏజెంట్లు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని చూస్తారు. 15 నిమిషాల తర్వాత ఏజెంట్లు రాకపోయినా వచ్చినా కూడా మాక్ పోలింగ్ అయిపోతే పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అందరూ ఖచ్చితంగా విధిగా మనం భారతీయ పౌరులవి, అలాగే మన రాష్ట్రంలో కూడా మనకి ఒక ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్ని కార్డులు ఉన్నాయి. ఆ కార్డులో రేషన్ కార్డులు అన్నీ ఉపయోగించుకున్నట్టే, బ్యాంక్ కార్డులు ఉపయోగించుకున్నట్టే ఓటర్ కార్డు కూడా గుర్తించి మనం కూడా మన విలువైన ఓటుని, మన విలువైన అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియపరిచినప్పుడే ఒక మనిషిగా, ఒక బాధ్యత గల పౌరుడిగా గుర్తించబడతాడు. ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం మీకు ఉంది. ఏ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి నాయకుడిని ఎందుకు ఎన్నుకున్నామని మీరు బాధపడకుండా ముందుగానే తెలుసుకొని అందరూ ఖచ్చితంగా మన పోలవరంలో అన్ని ప్రాంతాల్లో మొత్తం 100% ఓటింగ్ జరగాలని కోరుకుంటున్నాము. అలాగే జరుగుతుందని ఆశిస్తున్నాము. మీరు మీ పత్రికల ద్వారా, మీడియా ద్వారా, తర్వాత ఈ ఛానల్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ ద్వారా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు కూడా ఈ సమాచారాన్ని ప్రజలందరూ తీసుకెళ్ళి ఓట్లు వేసే విధంగా సహకరించాల్సిందిగా. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఈ లాడ్జీల్లో కానీ, రిసార్ట్స్లో కానీ ఎక్కడ కూడా ఆశ్రయం కూడా కల్పించకూడదు. వాళ్ళకు కూడా అందరికీ మేము తెలియపరుస్తున్నాం. రిసార్ట్స్ వాళ్ళు కూడా వాళ్ళందరూ దయచేసి ఖాళీ చేసి పోలవరం నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి. 2 కంపెనీలు కేంద్ర బలగాలు ఉన్నాయి. 2 కంపెనీలు, ఒక్కో కంపెనీకి 90 మెంబర్స్ ఉంటారు. 90 మంది, 180 మంది ఉన్నారు. మన వాళ్ళు వచ్చేసి ఒక 300 మంది, మొత్తం 480 మందితో పోలవరం నియోజకవర్గంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు జరిగింది.